శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అష్టమ రవిదోషం అంటారు. అష్టమ రవిదోషం ఉన్నప్పుడు ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్యపరమైన చికాకు అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కంటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పాటించడం అవసరం. అలాగే అష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆఫీసులో కష్టపడ్డా కూడా ఫలితం అనేది తక్కువగానే ఉంటుంది. బాస్ ఇచ్చిన వర్క్ అంతా చేసినా కూడా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజకీయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా లేనిపోని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల, తండ్రి వైపు బంధువులతో రిలేషన్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం, ఆఫీసులో ఏ పనైనా సహనంతో చేయటం, ఫలితం కోసం వెంటనే ఆశించకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళటం, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ అష్టమ రవిదోషం తొలగిపోవాలంటే రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే వీలైనప్పుడు ఒకసారి గోధుమలు కేజింబావు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కూడా ఈ అష్టమ రవిదోషం తొలగిపోతుంది. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు వింటే మంచిది. దానివల్ల కూడా అష్టమ రవిదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేక సంచారాలే. అంటే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకుండా సులభంగా అయితే ర్యాంకులు రావు. నెంబర్ 1 పొజిషన్లో ఎడ్యుకేషన్లో ఉండాలంటే బాగా ఎక్కువ హార్డ్ వర్క్ మేషరాశి విద్యార్థులు చేయాలి. అలాగే జాబ్లో కూడా స్ట్రెస్ ఉన్నా జాబ్ మారే ప్రయత్నం చేయకూడదు. ఉన్న జాబ్లోనే కంటిన్యూ అవ్వాలి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా బుధుడి బలం లేదు కాబట్టి లాస్ట్ రౌండ్లో అయినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. అలాగే వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడి సంచారం బాలేదు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడి అనుకూలత వచ్చి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలంటే మేషరాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయండి. ఒక్కసారి 10 రోజుల్లో గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, ఎర్ర పుష్పాలు ఇచ్చి అర్చన చేయించుకోండి. గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంట్లోనే గణపతి ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించి గరిక, ఎర్ర పుష్పాలు గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. గణపతి మంత్రం ఓం గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. దానివల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే కుజుడు 8, 9 స్థానాల్లో ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే కుజుడి బలం అనేది లేదు. కాకపోతే మొదటి 7 రోజుల్లో మాత్రం అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు మాత్రం మేషరాశి వాళ్ళు జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం మొదటి 7 రోజుల్లో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో మాత్రం ప్రాపర్టీస్ పరంగా ఏదైనా ప్రాపర్టీ కొనటానికి, అమ్మటానికి ప్రయత్నం చేస్తే లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు చివరి 3 రోజుల్లో అంటే 8, 9, 10 తేదీల్లో కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఈ 10 రోజుల్లో డల్గానే ఉంటుంది. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్ రావటం కూడా కొంచెం ఆలస్యంగానే ఉంటుంది. తొందరగా బ్యాంక్ లోన్లు అనేవి శాంక్షన్ అవ్వకపోవటం వల్ల కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు.
కుజుడి బలం లేదు కాబట్టి మీ బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగాలంటే మేషరాశి వాళ్ళు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం. ఏ రోజైనా ఈ 10 రోజుల్లో రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో నూనె పోసి దీపాలు వెలిగించుకోవటం చేయండి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి, దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా కుజుడి బలం కూడా పెరుగుతుంది. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కానీ, అప్పుల ఆస్పెక్ట్లో కానీ, బ్యాంక్ లోన్ల ఆస్పెక్ట్లో కానీ మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు మాత్రం 8వ స్థానంలో ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అష్టమ శుక్రుడు యోగిస్తాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రత్యేకంగా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు మాత్రం బాగుంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కోర్సుల్లో ఉన్న వాళ్ళకి చాలా యోగదాయకమైన కాలము. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అన్యోన్యంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. లవ్ ప్రపోజల్స్ చేసేవాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేయడానికి ఎదుటి వాళ్ళ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలన్నీ శుక్రుడి వల్ల కనిపిస్తున్నాయి. ఎన్ని సమస్యలున్నా శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యతిరేక గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి.
ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.